తెలుగు యూనివర్సిటీలో నిన్న మొన్న వచ్చిన వార్తలను కాక చూసినట్లయితే అక్కడ విద్యార్థులతో పాటు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఉన్నారు. ముఖ్యంగా నిత్యానందరావు వైస్ ఛాన్సలర్ కూడా మేము ఇక్కడ 1 ఇంచు భూమి అంటే 1 ఇంచు కూడా మేము ఇవ్వమనేది ఆయన ఆంధ్రజ్యోతిలో వచ్చింది పేపర్లో. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకసారి యూనివర్సిటీ బాచుపల్లికి పోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ తోటి వాళ్ళకేం పని లేదు వాస్తవానికి. ఇప్పుడు ఆద్యకలకు ఇచ్చిన తర్వాత ప్రొటెస్ట్ చేస్తున్నారు, కానీ ఆల్రెడీ సగం బిల్డింగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతుల్లో ఉంది. ఇప్పుడున్న స్ట్రక్చర్ లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేతిలో అక్కడ ఉంది, అట్లా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేతుల్లో కూడా కొంత బిల్డింగ్ ఉంది, ఒక్క ఆద్యకల కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే యోగితారానా ఒకసారి జీవో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ క్యాంపస్ని వెకేట్ చేయాలి. ఇంతకుముందు మన పసునూరు రవీంద్ర చెప్పినట్టు మాకు దూరం అవుతుంది దగ్గర అవుతుంది అనేది ముఖ్యం కాదు. నువ్వు దూరమైన పోవాలి, ఆదిలాబాద్లో పెట్టినా పోవాలి యూనివర్సిటీ, అంతనే కానీ నేను హైదరాబాద్లో ఉంటా లేకపోతే నా ఇంటి పక్కనే నేను క్లాస్ రూమ్లు పెట్టండి అంటే కుదరదు అది. కాబట్టి ప్రభుత్వం పూనుకొని ఇమ్మీడియట్గా ఆ క్యాంపస్ని తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెకేట్ చేయించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఇంతకుముందు కన్నగంట రవి ప్రపోజ్ చేసినట్లు అందరం కలిసి గోరెట్టి వెంకన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి మీరు దీన్ని చట్టసభలో కాదు ముఖ్యమంత్రితోటి టైం తీసుకుంటే అందరం కలిసిపోయి పూర్తిగా విషయాన్ని వివరించి ఈ తెలుగు యూనివర్సిటీ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి షిఫ్ట్ చేసే, అసలు యాక్చువల్గా అయితే షిఫ్ట్ అయిపోయింది, అక్రమంగా ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు, దాంట్లో అక్రమంగా ఉంటున్నారు, దాంట్లో వాళ్ళది కాదు ఇది. అందువల్ల వాళ్ళని వెకేట్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆయనకు అప్పీల్ చేసి అందరం పోయి ఆయనతో ప్రత్యక్షంగా మాట్లాడితే బాగన్న ఉద్దేశం. దానికి మీరు ముందుండి పూనుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.